కంప్యూటర్లో రీసైకిల్ బిన్ ఉంటుందని చెప్పేసి మనందరికి తెలిసిందే. అంటే డిలీట్ చేసిన ఫైల్స్ని వెనక్కి తీసుకురావడానికి. అలాగే మనకి మొబైల్ ఫోన్లో రీసైకిల్ బిన్ ఎందుకు ఉండదో ఈ క్వశ్చన్ ఎవరికన్నా వచ్చి ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే టెక్నిక్ అనేది డెఫినెట్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు పరిచయించబోయే అప్లికేషన్ ద్వారా ఇక నుంచి మనం ఫోన్లో ఏమైనా డిలీట్ చేసిన ఫోటోలు, వీడియోలు, అదర్ ఫైల్స్ అన్ని రీసైకిల్ బిన్ లోకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం వాటిని కావాలంటే పర్మనెంట్ గా డిలీట్ చేసుకోవచ్చు, లేకపోతే కనుక మనం తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. అది ఎలాగో ప్రాక్టికల్ గా చూద్దాం. మన కంప్యూటర్లో దొరికే రీసైకిల్ బిన్ లాంటి సదుపాయం పొందడం కోసం మనకి గూగుల్ ప్లే స్టోర్లో డమ్స్టర్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేస్తే కనుక దీంట్లో ఇమేజెస్, వీడియోస్, ఆడియో, డాక్యుమెంట్స్, అదర్ ఫైల్స్ ఇలాగా డిఫరెంట్ వాటిని డిలీట్ చేసినప్పుడు అవి ఇక్కడ రీసైకిల్ బిన్లో వచ్చే విధంగా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజెస్ ని టిక్ చేస్తున్నామంటే కనుక ఇక్కడ నుంచి ఇమేజెస్ డిలీట్ ఏమన్నా చేస్తే కనుక అవి ఎక్కడ రీసైకిల్ బిన్లోకి వస్తాయి. అది ఎలా వస్తాయన్నా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక్కడ డమ్స్టర్ని లోకి వెళ్తే కనుక నేను ఇంతకుముందు డిలీట్ చేసిన ఒక ఇమేజ్ ఇక్కడ కనపడుతుంది. సో ఇది యాక్చువల్గా నేను డిలీట్ చేయడం జరిగింది. సో దాని ప్రివ్యూని ఇక్కడ మనం చూడొచ్చు. అట్ ది సేమ్ టైం ప్రివ్యూతో పాటు కింద రీస్టోర్, డిలీట్ అని 2 ఆప్షన్స్ కనపడుతుంది. సో రీస్టోర్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక ఆటోమేటిక్గా అది ఏ లొకేషన్ నుంచి డిలీట్ చేయబడింది ఆ లొకేషన్కి వెనక్కి వెళ్ళిపోతుంది. కాదు డిలీట్ అనే బటన్ మనం ట్యాప్ చేస్తున్నామంటే కనుక అది పర్మనెంట్గా డిలీట్ చేయబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీస్టోర్ అనే బటన్ ట్యాప్ చేస్తూ ఉన్నాను. సో ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీస్టోర్ చేయబడేసి అది ప్రెజెంట్ డమ్స్టర్ అనేది ఎంటీగా ఉంది. అంటే రీసైకిల్ బిన్లో ప్రెజెంట్ ఇంకా ఏమీ లేవు కాబట్టి అది ఎంటీగా ఉంది. సో నెక్స్ట్ ఇయర్ మన ఫైల్స్ని డిలీట్ చేసినప్పుడు మళ్ళీ అవి ఇక్కడికి వచ్చేసేసి వాటిని డిలీట్ చేయవచ్చా లేదా రీస్టోర్ చేసుకోవచ్చా అన్న ఆప్షన్స్ వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి అన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in సైట్ని విజిట్ చేయగలరు.